నమస్తే. కమలనాథులు జై చిరంజీవ అంటూ చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా రాజ్యసభ సీటు ఇచ్చి ఆయన్ను కేంద్ర మంత్రి పదవిచ్చి ఆయన గౌరవించాలి. తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకంటూ కాస్త గుర్తింపు దక్కుతుంది అనే యోచనలో ఢిల్లీ కమలనాథులు ఉన్నట్లు ముఖ్యంగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూస్తే ఆ మధ్య అయోధ్యకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానం పంపించారు, వెళ్ళారు కూడా. తర్వాత పద్మ విభూషణ్ ఇచ్చారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలోనే బీజేపీ నేతలు కొంతమంది చిరంజీవితో భేటీ అయ్యారని, దానికి సంబంధించి ఆయన సానుకూలమైనటువంటి స్పందన ఇచ్చారని, సో ఇలాంటి నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ పెద్దలు చిరంజీవిపై కన్నేసి ఖచ్చితంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులవుతారు అనేది వారి ఉద్దేశంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంది. ఇటువంటి క్రమంలో ఆయన చిరంజీవి 2008లో ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసి తర్వాత కొద్ది కాలానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. ఆ విధంగానే ఖచ్చితంగా మనం కూడా చిరంజీవి సేవలను వినియోగించుకోవాలి, దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలను కూడా సంప్రదించి ఆయన సలహాలతో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఎలాగూ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీతో బాగానే ఉంటారు. జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళబోతుంది రానున్న ఎన్నికల్లో. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ 3 పార్టీలు కలిసి వెళ్ళొచ్చు, వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒక చర్చగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీట్ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. సీట్ ఇవ్వటమే కాదు, ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు, కొంతకాలమైనా ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఉంటారు అనేది వారి టార్గెట్. దీనికి సంబంధించి ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం చిరంజీవి గారు ఏ విధంగా స్పందిస్తారు, భారతీయ జనతా పార్టీ నాయకులు పెట్టినటువంటి ప్రతిపాదనను అంగీకరిస్తారా అంగీకరించరా అనేది ఇక్కడ కీలకంగా మారింది. అయితే ఆయన కొంతకాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని కొన్ని సందర్భాల్లో చిరంజీవి చెప్పారు. మరి ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే వారి ఆలోచన ఈ విధంగా ఉంది, రాజ్యసభ సీటు ఇచ్చి మంత్రి పదవిలో తీసుకోవాలని, మరి ఇది వర్కౌట్ అవుతుందా అవదా, అసలు దానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటే ఒకవేళ నిజంగా రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన్ని సముచిత స్థానం కల్పిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది చిరంజీవి రాక భారతీయ జనతా పార్టీలోకి అనేది ఇక్కడ కీలకంగా చర్చగా మారింది. రాజకీయ వర్గాల్లో అయితే వినిపిస్తుంది ఒకటే, ఆయనైతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళరు. ముఖ్యంగా కేంద్రం కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అనుభవపూర్వకంగా పద్మ విభూషణ్ ఇచ్చారు. ప్రముఖుల్లో భాగంగా ఆయన కూడా అయోధ్యకు ఆహ్వానించారు. అంతే తప్ప వారు ఒకవేళ కమలనాథులు అలా యోచిస్తే చిరంజీవి గారు మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చ బాగా జరుగుతోంది.